తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని లైవ్ లో చూద్దాం. ఊరి నుంచి వచ్చింది, సరిగా మోటార్ సైకిల్ మీద కూర్చోలేదు, కొత్తగా కూర్చుని పెట్టుకున్నాను, నా కొత్త పెళ్ళి అయింది. కానీ గుంతలలో పోయి మోటార్ సైకిల్ బయటికి రాయి గుంతొచ్చి నా భార్య ఉన్నదో లేదో పడిపోయిందో అని 10 సార్లు చేయబెట్టి చూసుకుంటున్నా తప్ప మీరు అనుకున్నట్టు నా భార్య నేనేదో రోడ్ల మీద సరసాలు ఆడే విధంగా చేయబెడతలేనని చెప్పాడు. ఇది హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాల్సింది కోరుతాను. మల్కాజ్గిరి ఒక్కసారి వెళ్ళి చూడండి ఏ రకంగా ఉంది పరిస్థితి, అవుట్స్కర్ట్స్ ఏ రకంగా ఉంది ఒక్కసారి పరిస్థితి చూడండి. కాబట్టి చిన్న విషయాలు డబ్బులు నేను అనేది మొత్తం రోడ్లన్నీ కూడా వైట్ ట్యాప్ ఏమని అడుగుతలేను. ఏవైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో, ఏవైతే గుంతలు ఉన్నాయో, మీరు ఇన్ని కోట్ల రూపాయలు చెప్పారు, ఈరోజు 21,417 కోట్ల బడ్జెట్ ఈరోజు చూపించారు. ఇంకా ఇందులో లేనివి చాలా ఉన్నాయి. హౌసింగ్ ఇందులో లేదు, మెట్రో ఇందులో లేదు, అది కాకుండా ఇందులో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్లో 30-40 వేల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ అంటే డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది. కానీ ఈరోజు నేను మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ప్యాచ్ వర్క్ లిస్ట్ ఇచ్చాను. సార్ నేను ఇది జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చాను. అధ్యక్ష, వాటర్ వర్క్స్ వాళ్ళు తవ్వుతారు, అది అర్థం చేసుకుంటాను నేను. పొల్యూషన్ కోసం తవ్వుతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు తవ్వుతారు, మనం అర్థం చేసుకుంటాం, మన కోసం తవ్వుతారు. రిలయన్స్ కంపెనీ, టాటా కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ అడ్డంగా రోడ్లు. నేను ఎంత ఒక రోడ్డు వేయాలంటే అధ్యక్ష, మాకు ఈరోజు ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, ఒక రోడ్డు వేయాలంటే మాకు 1-2 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా తెలుసు, మంత్రులకు కూడా తెలుసు ఎంత కష్టపడుతుందో. జిహెచ్ఎంసీలో ఒక రోడ్డు శాంక్షన్ చేయించుకొని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత పడుతుందో తెలుసు. ఒక నిమిషం చెప్పండి, నాది అయిపోయినా చెప్పదు, నాది అయిపోయి మంత్రి గారు అయిపోయి. నేను మీ గురించే చెప్తున్నాను. మీకు తెలుసు కదా మీ సిటీలో మీ పరిస్థితి. కిషన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మంత్రి గారు. ఇప్పుడు అధ్యక్ష, గతంలో పరిస్థితులు, గత ప్రభుత్వాల పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు అది కూడా బేరీజు వేసుకొని ఇది జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం, ఏదో మోటార్ సైకిల్ మీద వెళ్ళినారు, ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పినారు. బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను అంబర్పేటే కాదు, మీరు అన్నారు ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రులకు తెలుసు అని. ఇప్పుడు మనకు చరిత్రలో ఊహించని విధంగా వర్షాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినాయి, రోడ్ల పరిస్థితి వచ్చినాయి. బట్ దశల వారీగా ప్రభుత్వం ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుంది. మున్సిపల్ మినిస్టర్ గారు కూడా సిటీలో తిరుగుతుండ్రు. ఆల్రెడీ మనమందరం అక్కడ మరిచెన్నారెడ్డి ఆ రోజు అక్కడ మీటింగ్లో కూడా అధ్యక్ష మేమందరం మాట్లాడుకున్నాం, మంత్రి గారి ఆధ్వర్యంలో అందరం డిస్కస్ చేసుకున్నాం. నేనేమంటా అంటే మనం మాట్లాడే ద్వారా అధికారుల ధైర్యాన్ని కూడా కోల్పోయే విధంగా మనం మాట్లాడద్దు. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇప్పుడు మీరే కాదు కదా, 25 సంవత్సరాల నుంచి మేము కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వాల దగ్గర భిక్షం ఎత్తుకున్న 50,000 లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు 425 యూనిట్ల కింద చేసినప్పుడు 1.5 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఒక మెంటర్ని పెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇన్క్లూడింగ్ గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు మేమంతా తిరిగిన తర్వాత మరి ఎంత డబ్బులు వచ్చినాయి, ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి మీరు ఒకసారి గుండె మీద చేసుకోవాలి. ఈరోజు 1 కాదు 2 కాదు చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్, హార్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీలో పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చినాం. ఒకటే ఎగ్జాంపుల్ బట్టి ఏదో చెప్తే, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో జరిగిన పరిణామాలు గత ప్రభుత్వాలకు ఇప్పటి ప్రభుత్వాలకు, వేసవి కాలం వచ్చిందంటే మనం అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళి 4 బోర్లు 5 బోర్లు ఇవ్వమని చెప్పినాం. ఎవరు ఇల్లే మన మాట. కానీ పోయిన సంవత్సరం యావత్ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ట్రైన్లలో నీళ్ళు ఇచ్చారు, కొన్ని ప్రాంతాలలో నీళ్లు లేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు గోదావరి జలాలు, కృష్ణా జలాలు వార్ ఫుటింగ్ మీద తీసుకొచ్చి ఒకవైపున డిఫెన్స్ ప్రాబ్లం, ఒకవైపున రైల్వే వాళ్ళ ప్రాబ్లం లైన్ వేస్తుంటే, రెండోది కొన్ని కోర్టు ప్రాబ్లంలు ఉంటే కూడా ఆ కార్యక్రమం తీసుకోవడం మూలాన గత వేసవి కాలంలో మంచినీటి కటకట లేకుండా ఈరోజు 24 గంటల కరెంటు కూడా తీసుకోండి అధ్యక్ష. కాబట్టి నేనేమంటా అంటే మీరు అడగండి, అడుగుతూ చేసినా కూడా చెప్పండి, అందరూ సంతోషపడతారు. బయట మనం చూస్తున్నాం, మేము కూడా ప్రజాప్రతినిధులు ఉన్నాం, హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నేను కిషన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసేది, జరిగిన కార్యక్రమాలు చెప్పండి, దాంతోపాటు ఇవన్నీ చెప్పండి, అర్థం చేసుకుంటాం. కిషన్ రెడ్డి గారు గౌరవ 15 పేజీల నోట్ ఇచ్చారు చేసినామని, ఇంకా నేనేం చెప్పాలి? మంత్రి గారు 15 పేజెస్ నోట్ ఇచ్చాడు, చెప్పినా నేను చేశానని చెప్పాడు, ఇంకా చెప్పడం నేను ఒప్పుకుంటున్నాను. అది చెప్పండి, అదే
నేను చెప్పండి ఏంటి అది కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష ఈరోజు రిలయన్స్, టాటా, అదేవిధంగా ఎయిర్టెల్ విపరీతంగా రోడ్డు దువ్వేస్తున్నారు అధ్యక్ష. ఒక బస్సులో దవ్వుతుంటే ప్రజలు అడ్డుకుంటే పోలీసులను పెట్టి ప్రజలను భయపెట్టించి ప్రైవేట్ కంపెనీలు హైదరాబాద్లో రోడ్డు తవ్వాల్సి, మా బస్తీలో రోడ్డు ఇవ్వద్దు అని చెప్పి అంటే అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులను పెట్టి తవ్వించారు అధ్యక్ష. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనం ఒక రోడ్డు వేయాలంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఎంత కష్టపడాలో తెలుసు, ఎన్నిసార్లు మనం ఆఫీసులో చుట్టూ తిరగాలో, ఎన్నిసార్లు అడగాలో తెలుసు ఒక రోడ్డు వేయాలంటే. అటువంటిది ఒక రోడ్డు తవ్వుతూ ఉంటాయి అధ్యక్ష. ఇటీవల నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను మీటింగ్లో. ఈ సభ సమక్షంలో సభలో కూడా చెప్పాను ఇట్లా రోడ్డు తవ్వుతారని, తవ్వమని చెప్పారు. మొన్న రాత్రి అధ్యక్ష నేను 2 రోజులు ఢిల్లీకి వెళ్తే రిలయన్స్ కంపెనీ 6 ట్రాక్టర్లను పెట్టి 6 ట్రాక్టర్లు కంప్రెషర్స్ పెట్టి మొత్తం బరకత్తుపూర్ రోడ్డు దువ్వేస్తే అధ్యక్ష కడుపు మండిపోతుంది మాకు. ఎవరి కోసం తవ్వుతున్నావు? ముందు నేనే ఒకటే చెప్పాను కండిషన్, పాత ప్యాచ్ వర్క్స్ ఏవైతే గతంలో తవ్విన రిలయన్స్ ఉన్నాయో అవి వేయండి. మీరు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వాటి వేయరు, కొత్తవి తవ్వుతున్నారు. నేను అనేది ముందు అవి వేయండి. పాత ప్యాచ్ వర్క్స్ తవ్విన తర్వాత కొత్త రోడ్లు తవ్వండి, నేను ఒప్పుకుంటా. పాత ఇవ్వరు, ఎవరు పట్టించుకోరు. ఆ లీస్ట్ తీసుకొని నేను ఆఫీస్లో చుట్టూ తిరగాల. నేను మీ ద్వారా మంత్రి గారికి ఇస్తున్నాను, మా దగ్గర ఎన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో ఇస్తున్నాను. ఈ రకంగా అనేకమైనటువంటి వర్క్స్ అన్ని కూడా లీస్ట్ అన్ని కూడా పెండింగ్లో ఉంటే అవి తవ్వకుండా కొత్త అవి ప్యాచ్ వర్క్ చేయకుండా కొత్త తవ్వుతున్నారు. తోత నన్ను అరెస్ట్ చేసి మున్సిపల్ ఆఫీసర్ తీసుకుపోతామన్నా, నేను మున్సిపల్ ఆఫీసర్ ధర్నా చేస్తే అరెస్ట్ చేసి ఇష్టారాజ్యంగా నా ఎంబడున్నోళ్ళని కొట్టి, కనీసం ఆఫీసర్స్ ఒక ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చుంటే ఒక్కడే, ఎవరు లేరు. ఆ ఆఫీసర్స్ వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఇది జిహెచ్ఎంసీ పనితీరు, ఇది జిహెచ్ఎంసీ పనితీరుకి అడ్డం పడుతుంది. నేను ధర్నా చేస్తున్నా దక్షిణ బాధపడలేక, వేరే కారణం కాదు, రోడ్లు అందుతుంటే. ఇది ఈ రకంగా ప్రభుత్వం జిహెచ్ఎంసీ వ్యవహారమా, పద్ధత ఇది? ప్లీజ్ కిషన్ ఇంకా రెడ్డి ఇంకా గారు. దెబ్బలు ఉన్నాయి అధ్యక్ష, నాకు కూడా ఇంకా దెబ్బలు ఉన్నాయి ఇక్కడ. ఇది పరిస్థితి. నేను ఎవరి కోసం ఎవరికి వ్యతిరేకంగా చేయలేదు. రోడ్లు తవ్వొద్దు అన్నాను, పాత ప్యాచ్ వర్క్స్ చేయమన్నాను, లీస్ట్ ఇచ్చాను, అవి చెయ్యరు. పాత ప్యాచ్ వర్క్స్ పూర్తి చేయరు, కొత్తవి తవ్వుతారు. పొక్కలను పెడిసి రోడ్డు అంతా తవ్వుతుంటే బాధ అనిపిస్తుంది ఎవరికే కానీ. కిషన్ మొత్తం ఇప్పుడు చూడండి జంగల్లా ఉంటుంది ఆ తవ్విన రోడ్డు అంతా. ప్లీజ్ కన్క్లూడ్. ఆఫీసర్స్ ఎవరు అడిగినా నాకు తెలియదు అంటారు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. గాలి వస్తే కరెంటు పోతుంది, వర్షం వస్తే కరెంటు పోతుంది, దీని ట్రాఫిక్ అవుతుంది. వీటన్నిటి నుంచి కూడా మనం అధిగమించాలని కోరుతున్నాం. వీటన్నిటిని కూడా మనం అధిగమించాల్సిన అవసరం. మనం ఏదైతే విశ్వనగరం అనుకుంటున్నామో, ఏదైతే ఈరోజు ప్రపంచంలో ఒక మంచి సిటీగా దీన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నామో, మేమందరం కూడా సహకరిస్తాం. మా బాధ్యత అది. ప్రజలు మాకు కూడా ఓట్లేశారు, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు హైదరాబాద్ సిటీలో ఎవరు లేరు అధ్యక్ష, ఒక ఎమ్మెల్యే కూడా లేరు. లేరు కాబట్టి ఇವರು ఉన్నది మేము బాధ్యత తప్పకుండా మనం అందరం ఉన్నోళ్ళమైనా అందరం కూడా కష్టపడి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం కోసం సహకరిస్తాం. కానీ పరిస్థితి ఏ రకంగా ఉందో నేను మీకు విన్నవించాను అధ్యక్ష. ఈరోజు వర్షపు నీటి కాలువలు, ఈరోజు వర్షం వచ్చింది, మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు కూడా అడుగుతున్నా నేను, ఈరోజు వర్షపు నీటి కాలువలలో సిల్ట్ తీసే విధానం ఏ రకంగా ఉంది? మేలో సిల్ట్ తీస్తారు అధ్యక్ష, మేలో వర్షం వస్తుంటే వర్షానికి 2 రోజుల ముందు సిల్ట్ తీస్తారు, అంత పోతుంది. ఎవరి డబ్బు అధ్యక్ష? ప్రజల డబ్బు. ఎందుకు దుర్వినియోగం కావాలి? ఈ రోజు ఇప్పుడు ఈ జనవరిలో మొదలు పెట్టండి సిల్ట్ తీసే కార్యక్రమం. 24 రోజులు 365 రోజులు ఎందుకు సిల్ట్ తీయరు? వర్షాకాలంలో ఒక రోజు ముందే తీస్తే ఆ డబ్బులంతా కూడా వర్షంలో కలిసిపోతున్నాయి అధ్యక్ష, కోట్ల రూపాయలు. ఇది అందరికీ తెలుసు, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. కానీ ఎక్కడ పరిస్థితి మెరుగుపడడం లేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయింది. ఇవన్నీ కూడా మారాలని కోరుకుంటున్నాను నేను. ఇవన్నీ కూడా మారుతాయని కానీ ఏం మార్పు కనిపిస్తలేదు గతంలో ఉన్నటువంటి విధానానికి. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నిధుల కొరత, జిహెచ్ఎంసీ నిధుల కొరతతో నిద్రపోతా ఉంది. మరి మంత్రి గారేమో చాలా బాగా 21,000 నోట్ ఇచ్చాడు. కానీ ఎప్పుడు జిహెచ్ఎంసీ అడిగినా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇటీవల స్ట్రీట్ లైట్స్ 2 నెలల నుంచి నా కాన్స్టిట్యున్సీలో స్ట్రీట్ లైట్స్ కాలిపోతే నేను ఆఫీసర్ని అడిగితే మెటీరియల్ లేదు. వీధి లైట్లు కాలిపోతే బల్బులు చేంజ్ చేయడం కోసం మెటీరియల్ లేకపోతే 21,000 కోట్లతో ఏ రకంగా ప్లానింగ్ చేసుకుంటాం? మనం అర్థం చేసుకుంటాం. మెటీరియల్ ఎందుకు ఉండదు? బల్బులు కాలిపోతే బల్బులు తీసుకొచ్చేటువంటి శక్తి మనకు లేదా? తెగలుతాం మనం. కానీ ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో పొరపాటు జరుగుతోంది. ఆ పొరపాటును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ పైప్ లైన్లో సిల్ట్ తీసేటువంటి విధానం, ఇది కూడా సంస్కరణ మార్పు రావాలి. ఇక హైదరాబాద్ ఎమ్మెల్యేలను ఎవరిని అడుగు, వాళ్ళ గుండె చప్పుడే నేను ఇక్కడ వినిపిస్తున్నాను.
హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలు గుండె చప్పుడే నేను వినిపిస్తున్నాను తప్ప ఇవి ఆరోపణలుగా తీసుకోవద్దని కోరుతున్నాను. అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు ప్రాపర్టీ ట్యాక్స్ 1200 లోపుని తగ్గిస్తా ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష, ప్రాపర్టీ ట్యాక్స్ 1200 దాటిన వాళ్ళందరిది కూడా రేషన్ కార్డ్స్ తీసేస్తున్నారు. అందరూ తెలుసు, రేషన్ కార్డ్స్ తీసేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 1200కి ఎక్కువ ట్యాక్స్ కడుతున్నావు కాబట్టి నీ ఇల్లు పెద్దదని. ఒకసారి ఎన్నికలకు ముందే ట్యాక్స్ తగ్గించారు, ఇప్పుడేమో ట్యాక్స్ కట్టారని చెప్పి ఈరోజు వాళ్ళ యొక్క రేషన్ కార్డు తొలగిస్తున్నారు. ట్యాక్సులు నడుపుకునేటువంటి 4 వీలర్స్ ఉన్నటువంటి వాళ్ళ రేషన్ కార్డు తొలగిస్తూ ఉన్నారు. ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్స్, చిన్న చిన్న వ్యక్తులు ఎవరి ఇండ్ల మీదనైతే మరి ఈరోజు ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారో ఆ ట్రేడ్ లైసెన్స్ ఉన్నటువంటి ఇండ్ల మీద కమర్షియల్ ట్యాక్స్ వేస్తున్నారు. ఆ ఇల్లు కమర్షియలా కాదా తెలియదు, ఆ ఇంటి అడ్రస్ ఇచ్చినంత మాత్రాన. ఈ రకంగా అనేక విషయాలలో ఈ యొక్క సుమారు అధ్యక్ష చాలా రేషన్ కార్డ్స్ పైన జిహెచ్ఎంసీ కారణంగా, జిహెచ్ఎంసీ లీడ్స్ పంపిన కారణంగా అది మంత్రులకు తెలుసు. కాబట్టి ఆ రేషన్ కార్డ్స్ అన్ని కూడా పునరుద్ధరించాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఉపయోగించడం లేదు, అది మార్చి. ఎందుకంటే మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బాలు ఇచ్చినాం. 40 మంత్రి గారు చెప్పినట్టు 45 లక్షల ఎన్నో ఇచ్చాం. ఆ డబ్బాలన్నీ కూడా ఉపయోగించే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఎల్ఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్, ఇవి కూడా ఎందుకు బీఆర్ఎస్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? ఈరోజు ఎందుకు అనేక ఇళ్ళు కొలగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఎక్కడ లోపం ఉంది? ఎవరి కారణంగా ఇళ్ళని లేస్తా ఉన్నాయి, మళ్ళీ ఈరోజు కొలగొట్టాలి, లేకపోతే ఈరోజు రెగ్యులరైజ్ చేయాలి. పూర్తిగా అవినీతి ఏదైతే ఉన్నదో అధ్యక్ష, జిహెచ్ఎంసీలో అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి ప్రక్షాళన చేయకుండా ప్రతిసారి ఇవ్వాల్సి వస్తాయి బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్. దీన్ని ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు గతంలో నేను మీరు చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. మంత్రి గారు ప్లీజ్ రెస్ట్ యువర్ సీట్, ప్లీజ్ కూర్చో. కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. విద్యుత్ అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు పూర్తి చేయండి. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేని వాళ్ళకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా తీసేస్తున్నటువంటి పూర్తి. ఇవన్నీ కూడా చూడాల్సినట్టు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు జిహెచ్ఎంసీ డబ్బులు స్నో పౌడర్కి ఎక్కువ వాడుతున్నారు అధ్యక్ష. జిహెచ్ఎంసీ డబ్బులు అభివృద్ధికి వాడాలా, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బును అభివృద్ధి కోసం వాడాలా, దానికి స్నో పౌడర్కి ఎక్కువ వాడుతున్నారు. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీకి ఇచ్చారు అధ్యక్ష, నేను ఆర్టీసీకి ఇవ్వడం వ్యతిరేకించాను. కానీ గవర్నమెంట్ ఇవ్వాలి, జిహెచ్ఎంసీ ఎందుకు ఇవ్వాలి? ఈరోజు డబ్బులు ఉంటే కదా జిహెచ్ఎంసీ దగ్గర. జిహెచ్ఎంసీ ఇప్పటికే లోటు బడ్జెట్ తోటి ఉన్నది, జిహెచ్ఎంసీ ఇప్పటికే కష్టాల్లో ఉన్నది. ఆర్టీసీకి మీరు ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా జిహెచ్ఎంసీ ఇవ్వడం కొత్త సాంప్రదాయం మొదలు పెట్టారని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, హైదరాబాద్లో నేను మంత్రి గారిని అడుగుతాను, ఎన్ని వేల లారీల కుప్పలు ఈరోజు రోడ్ల మీద ఉన్నాయి, ఎందుకు పోస్తున్నారు? ఇది అందరూ అర్థం చేసుకోవాలి మనం. ఈరోజు మట్టి కుప్పలు రోడ్ల జనము ఏ రోడ్లో వెళ్ళదక్ష, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉండేటువంటి ఇల్లు కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, మంత్రుల క్వార్టర్గా వెళ్ళేటప్పుడు రోడ్ల పక్కన చూడండి ఎన్ని కుప్పలు ఉంటాయో. రామంతపూర్ లాంటి ప్రాంతానికి వెళ్తే, లేకపోతే అంబర్పేట ప్రాంతానికి వెళ్తే పెద్ద పెద్ద గుట్టలు కనిపిస్తాయి మట్టి కుప్పలు ఇల్లీగల్ పోసినాయి. వీటన్నిటిని కూడా మార్చాలి. కారణము, ఒక ఇంట్లో దాన్ని రిపేరింగ్ చేసుకుంటే ఆ మట్టి ఎక్కడ పోయాలో తనకి తెలియదు, కాబట్టే దొంగతనంగా వచ్చి రాత్రి పోసిపోతున్నాడు. ఈరోజు హైదరాబాద్ బ్యూటీ రాదు. హైదరాబాద్ బ్యూటీ రావాలంటే ఈ మట్టి కుప్పలు ఉండొద్దు. ఈరోజు కొత్త పార్కులు కడుతున్నామని చెప్పాడు. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న పార్కులు ఎండిపోతూ ఉన్నాయి చాలా కాన్స్టిట్యున్సీలో. మీరు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మలక్పేట, హైదరాబాద్ అంటే మషూరాబాదు, హైదరాబాద్ అంటే మన ఓల్డ్ సిటీ, హైదరాబాద్ అంటే అంబర్పేట. ఇది ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అంటే ఐటీ సిటీ అనుకుంటున్నారు, ఈరోజు కొత్త పార్కులు కడతామంటున్నారు. ఉన్న పార్కులు ఎండిపోతున్నాయి అధ్యక్ష. ఎంతో కష్టపడి పెంచినటువంటి పార్కులు ఈరోజు జిహెచ్ఎంసీ యొక్క వైఫల్యం కారణంగా, చేతగానితనం కారణంగా పార్కులు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ పార్కులు నేను చూపిస్తాను. ఈరోజు మంత్రి గారు వస్తే ఎండిపోయిన పార్కులు ఈరోజు స్వచ్ఛంగా చూపిస్తాను. ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది? ఇది ఇప్పుడు వర్షాకాలం నిన్నమని అయిపోయింది, ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం లేదు, కానీ పార్కులు ఎండిపోతున్నాయి. ఇది పరిస్థితి ఈరోజు. ఎందుకు? అకౌంటబిలిటీ లేదు, జవాబుదారం లేదు. మంత్రి గారు ఫస్ట్ పేజీలో చెప్పినటువంటి ఆచరణ ఈరోజు జిహెచ్ఎంసీలో లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు
మెట్రో ట్రైను ఎందుకు ఆలస్యమైంది? మెట్రో ట్రైను మరి నిర్మాణ పనిలో ఎందుకు స్పీడ్ తగ్గింది? ఎందుకు వేడి తగ్గింది? ఫస్ట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు మెట్రో ట్రైను జరుగుతున్నంత స్పీడు ప్రపంచంలో ఏ మెట్రో ట్రైన్ నిర్మాణంలో కూడా జరగలేదని చెప్పాను. నేను చాలా సంతోషపడ్డాను. ఆ సిటీ ఎమ్మెల్యేస్తో అన్నాడు ఆ రోజు. నిజంగా సంతోషపడ్డాను. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకైంది? ఎక్కడ లోపం ఉంది? ఇది ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఓల్డ్ సిటీలో ఇంతవరకు పని ప్రారంభం కాలే. ఓల్డ్ అలైన్మెంట్లో అన్ని మెట్రో ట్రైన్కి సంబంధించినటువంటి లైన్లు ప్రారంభమైనప్పుడు ఓల్డ్ సిటీలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓల్డ్ సిటీలో ఓల్డ్ లైన్ ప్రకారము ఏదైతే మీరు అన్ని లైన్లు ఓల్డ్ లైన్లో తీసుకుంటున్నారు, ఓల్డ్ అలైన్మెంట్లో తీసుకుంటున్నప్పుడు ఓల్డ్ సిటీలో కూడా ఇంతవరకు ఒక గడపార పెట్టలేదు. మెట్రోలకు సంబంధించి ఒక పిల్లర్ కూడా వేయలేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ ప్రజలేం పాపం చేసుకోలేదు. గౌరవ మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? అక్కడి నుంచి తీసుకుపోవద్దని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ప్లీజ్ రెజ్యూమ్ సీట్ ప్లీజ్. బలాలా సాబ్ ప్లీజ్ రెజ్యూమ్ సీట్ ప్లీజ్. మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మీకు మైక్ ఇస్తాను చెప్పండి. దీని తర్వాత మీకు మైక్ ఇస్తాను చెప్పండి. కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీకు మైక్ ఇస్తాను. మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు మైక్ ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. అధ్యక్ష, కిషన్ జిహెచ్ఎంసీలో ప్లీజ్ కన్క్లూడ్. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. అధ్యక్ష, మీరు పూర్తి చేయండి. మినిస్టర్ గారు మీరు కూర్చోండి. కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ప్లీజ్ కన్క్లూడ్. మినిస్టర్ గారు మీరు కూర్చోండి. మినిస్టర్ గారు. కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు మెట్రో ట్రైను పాత అలైన్మెంట్ ప్రకారం ఓల్డ్ సిటీలో వేయాల్సిన అవసరం ఉంది. ఇది హైదరాబాద్ పాత నగర ప్రజల ఆకాంక్ష. ఇది ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉందని చెప్పుకోడుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఖాళీల భర్తీ విషయం కూడా చెప్పారు. హైదరాబాద్లో సుమారు ఖాళీలు చాలా ఉన్నాయి. అవి జిహెచ్ఎంసీలో కానీ వాటర్ వర్క్స్లో కానీ. ఈరోజు వాటర్ వర్క్స్ సంబంధించి మీరు పరిధి పెంచామని చెప్పారు. ఎంత స్టాఫ్ని పెంచారు? ఈరోజు వాటర్ వర్క్స్ చాలా అవసరం ఉంది అధ్యక్ష. స్టాఫ్ సిబ్బందితో కొరత పడతా ఉన్నారు. ఇబ్బంది. ఈరోజు హైదరాబాద్ సిటీ చాలా పెరిగింది. ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కావాలి. హైదరాబాద్లో ఏ రకమైనటువంటి మనం హోటల్స్ ఉన్నాయి, ఎన్ని క్యాంటీన్స్ ఉన్నాయి, ఏ రకమైనటువంటి కలుషితమైనటువంటి ఆహారం ప్రజలకు ఇస్తున్నాం. ఇది ఎక్కడైనా సక్రమంగా అమలు జరగాలంటే కావాల్సిన సిబ్బంది కావాలి. ఈరోజు విశ్వనగరం అనుకుంటే విశ్వనగర నిర్మాణానికి కావాల్సినటువంటి సిబ్బందిని కూడా మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పూర్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జిహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్ యంత్రాంగంలో ఏ రకమైనటువంటి ట్రైనింగ్ లేదు, ఉపాధి అవకాశాల కోసం. ఎందుకంటే 33% ప్రజలు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో యూసీడీ ద్వారా కానీ ఇతరత్ర కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి చర్యలు ఏమీ జరగడం లేదు. ఇది మెరుగుపరచాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది యూసీడీ ద్వారా. ఎందుకంటే కొన్ని వేల మంది గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేక లక్షలాది మంది హైదరాబాద్కు వచ్చి నివాసం ఉంటుంటే వాళ్ళకు ఉపాధి కోసం కావాల్సినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ హైదరాబాద్ దృష్టిని కేంద్రీకరించాలి. అది ఎక్కడ కూడా జరగడం లేదు. పేపర్ మీద మాత్రమే ఉంది. ఇది ఎక్కడ కూడా జరగడం లేదు. దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, జిహెచ్ఎంసీలో మరి ఎలక్షన్స్, ఈ యొక్క యూనియన్ ఎలక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. అది 2014లో టర్మ్ అయిపోయింది. 2014లో టర్మ్ అయిపోయింది. ఆ ఎలక్షన్స్ కూడా నిర్వహించాల్సిందిగా యూనియన్ ఎలక్షన్స్ మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చివరకు ఒక్క విషయం చెప్పి నేను కోరేది ఒకటి ప్రభుత్వాన్ని పాయింట్స్ సలా ఒకటి నేను కోరేది ఏంటంటే సంస్కరణ తీసుకురావాలి. జిహెచ్ఎంసీలో వాటర్ వర్క్స్లో సంస్కరణ తీసుకురావాలి. నేను మంత్రి గారికి చెప్తున్నాను. నా కాన్స్టిట్యున్సీలో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు
24/7 బాగంబర్పేట డివిజన్లో ఎక్స్పెరిమెంట్ బేసిస్లో వాటర్ సరఫరా చేశారు నా కాన్స్టిట్యున్సీ. కానీ అది అమలులో చాలా ఇబ్బందులు వచ్చినాయి. అమలులో చాలా ఇబ్బందులు వచ్చి ఏమైందంటే మొత్తం వాటర్ అంతా కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో కావడం, ఎంతైతే వాటర్ మనం వదులుతున్నామో అంత వాటర్ డ్రైనేజ్కి సంబంధించిన సిస్టమ్ కావాలి, ఆ సిస్టమ్ లేదు. కాబట్టి ఈరోజు పూర్తిగా నేను ప్రభుత్వాన్ని కోరుతాను, 1-2 డివిజన్స్ అయినా కూడా పూర్తిగా వాటర్ వర్క్ సంబంధించి పూర్తిగా సమగ్రమైనటువంటి ప్లానింగ్తో వాటిని మోడల్గా తయారు చేయండి. అప్పుడు తెలుస్తుంది మనకి ఏ రకంగా ఈ వాటర్ వర్క్స్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు, డ్రైనేజ్ ఫ్లో ఏ రకంగా ఆపొచ్చు, పొల్యూషన్ ఏ రకంగా ఆపొచ్చు. 1-2 డివిజన్స్ మీరు అసెంబ్లీకి ఒక డివిజన్ చొప్పున మీరు ఎంచుకొని అక్కడ పూర్తిగా ఎమ్మెల్యేలను అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ని బాధ్యులుగా చేసి ఆదర్శమైనటువంటి డివిజన్గా ఈ డ్రైనేజ్ సిస్టంలో వాటర్ వర్క్ సిస్టమ్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేయండి. ఆ రకంగా మనకు అర్థమవుతుంది. దాని ద్వారా మనం సమగ్రమైనటువంటి ప్లానింగ్ అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారంగా తీసుకొని హైదరాబాద్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జవాబుదారీతనం పెంచడం కోసము మరి పనితీరులో మార్పు తీసుకురావడం కోసము ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. హైదరాబాద్ ఇప్పటికి కూడా హైదరాబాద్ ఇప్పటి కూడా ఎవరైనా బునాది కోసం, ఎవరైనా ఇల్లు కట్టుకోవడం కోసం ముగ్గు పోసి బునాది